చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రత్యేక సమయంలో మా అందరితో మీరు మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాం. మీ స్వరాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరు వినపడినివ్వండి. అయ్యా, మీ స్వరము నా తండ్రి మా జీవితాల్లో గొప్ప కార్యాలను చేయగలిగింది. అలాంటి మీ విలువైన మీ మాటను ప్రతి బిడ్డకి వినిపింపచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుని మాటలకి మన చెవినిస్తే అనగా దేవుని మాటలను వినటానికి ఆసక్తి చూపిస్తారో వారు ఖచ్చితంగా మేలు పొందుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వారికి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, శాంతిని పొందుకోవడానికి ఒక మార్గం ఏర్పడినట్లు. అలాగే ఎవరైతే వారి హృదయాన్ని దేవుని మాటలతో నింపుకుని వాటిని బట్టి చేస్తారో వారు నిశ్చయంగా నెమ్మదిని పొందుకుంటారు, నిశ్చయంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇహమందు పరమందు కూడా వారు పేరు ప్రఖ్యాతులను కానీ, దీవెనను కానీ, ఆశీర్వాదాన్ని కానీ పొందుకుంటారు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వారు ఆసక్తి చూపించరు. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఆసక్తిని చూపించరు. చాలా విషయాలకి వారి చెవులను ఇస్తారు. చాలా విషయాలు వినటానికి, లోకంలో జరిగే విషయాలు ఏం జరుగుతుంది ఏంటి అని వార్తలు వినాలన్నా, లేకపోతే కొన్ని విషయాలను వినాలంటే చాలా ఆసక్తి ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువసేపు అయినా సరే వాటి గురించి వింటారు. అలాగే ఇతరుల గురించి ఎవరైనా చెప్తా ఉంటే, ఇంటి పక్కన వాళ్ళ గురించో, ఇంటి ఎదురుల గురించో, లేకపోతే స్నేహితుల గురించో ఎవరైనా చెప్తా ఉన్నా కూడా వారి జీవితంలో జరిగిన అనేక విషయాల గురించి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వింటారు. దేవుని యొక్క వాక్యం వినే దగ్గరికి వచ్చేపాటికి వారికి ఆసక్తి లేనట్లుగా, దేవుని యొక్క వాక్యం వినాల్సిన అవసరం లేదన్నట్లుగా, ఎప్పుడు వినేదేగా అన్నట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. దీనివల్లనే వారు మేలు పొందుకునే, ఆశీర్వాదాన్ని పొందుకునే ఒక మార్గంలో కాక మరి కష్టాల పాలయ్యే, ఇరుకుల పాలయ్యే, రోగాల పాలయ్యే మార్గాల్లో వారు ఉంటున్నారు. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తిని పెంచుకోవాలనుకుంటే పెరుగుతుంది. మనకు ఆశ ఉండాలి. ఆశపడు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని యొక్క వాక్యం చాలా శక్తి కలిగింది. దేవుని యొక్క వాక్యం వినటానికి ఆసక్తి కలిగిన బిడ్డలు ఖచ్చితంగా మేలుకరమైన మార్గంలో ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవితాన్ని మలుచుకుంటున్న వ్యక్తులు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని పొందుకుంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినటానికి ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇవ్వాలి, ఆసక్తి కలిగి ఉండాలి. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం సేవకులు తీసుకోవలసిన జాగ్రత్తలు. సేవకులు తీసుకోవలసిన జాగ్రత్తలు. సో ఈ విషయాన్ని, సేవకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే ఈ టాపిక్ని సేవకులు వినాలి, విశ్వాసులు వినాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అలాగే 5వ అధ్యాయంలో కొన్ని వచనాలని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి వచనం వెంబడి వచనం చదువుకుంటూ ఆ అంశాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవచ్చు? 2 విధాలుగా ధ్యానం చేయొచ్చు, 2 విధాలుగా బోధించవచ్చు. ఎలా? మొదటిది ఏంటంటే ఒక అంశం, పాపము అనే ఒక అంశం, లేకపోతే పరిశుద్ధత అనే ఒక అంశం, దేవుని ప్రేమ అనే ఒక అంశం, కుటుంబం అనే ఒక అంశం, బాప్తిస్మము అనే ఒక అంశం, పరలోకము అనే ఒక అంశం. ఇలాగూ ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని, ఒక అంశాన్ని కేంద్రంగా ఉంచుకుని వాక్య భాగంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏ వచనాలు ఆ అంశం గురించి రాయబడి ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకుని వాటిని పొందుపరుచుకుని వాటన్నిటిని క్రోడీకరించి ఒక అవగాహనకు రావడం, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక మార్గం. అలాగే మరొక రెండో విధానం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఒక పుస్తకం తీసుకొని, అనగా తిమోతికి రాసిన మొదటి పత్రికో, తిమోతికి రాసిన రెండో పత్రికో, లేకపోతే మత్తయి సువార్త, మార్కు సువార్త, ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకుని ఒక అధ్యాయం అంతా క్షుణ్ణంగా చదివి ఆ అధ్యాయంలో ఉన్న అంశాలని పరిశీలన చేసి దేవుడు మనకి ఏం బోధించాలనుకుంటున్నారో అర్థం చేసుకుంటాం అనేది మరొక మార్గం. సో ఈ 2 మార్గాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఖచ్చితంగా ఈ 2 విధాలుగా కూడా మనం వాక్యాన్ని ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఈ రీతిగా వచనం వెంబడి వచనం చదువుతూ మనం అర్థం చేసుకుంటూ వెళ్తే
దాన్ని కొంతమంది బైబిల్ స్టడీ అంటారు. ఏదేమైనా కూడా దానికి ఏ పేరు పెట్టినా కూడా ఈ 2 విధానాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం చాలా ప్రాముఖ్యం. ఇంకా ఎవరి హెల్ప్ లేకోకుండా లేకపోతే ఏ పుస్తకం యొక్క హెల్ప్ లేకుండా కూడా నేడు ఒక అంశం గురించి ధ్యానం చేయడం సులువు. సేవకులు తెలుసుకోవాలి, అలాగే విశ్వాసులు తెలుసుకోవాలి. బైబిల్ రిఫరెన్సెస్ చాలామంది చదువుకున్న వారికి ఇది తెలిసిందే, అయినా కూడా అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి, అందరికీ వాక్యం చదవడం రావాలి, ఈజీగా వాక్యాన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి అంటే గూగుల్ని కూడా మనం వాడచ్చు. ఇప్పుడు ఏఐ టూల్స్ ఎక్కువగా వచ్చినాయి కదండి. గూగుల్లో బైబిల్ రిఫరెన్సెస్ అబౌట్ సిన్ అని కొడితే పాపం గురించి దేవుని యొక్క వాక్యంలో ఎక్కడెక్కడ రాయబడి ఉందో ఆ అంశాలన్నీ, ఆ రిఫరెన్సెస్ అన్నీ కూడా వరుసగా వస్తాయి సిన్ గురించి. సో సిన్ గురించి వచ్చిన రిఫరెన్సెస్ అన్నిటిని కూడా ఒకసారి క్లియర్గా ఒక నోట్స్ పెట్టుకుని వాటన్నిటి గురించి సవివరంగా మనం ధ్యానం చేసినట్లయితే పాపం గురించి చాలా ఎక్కువగా మనం నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది, అలాగే దాన్ని బోధించడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మరొక టాపిక్ గురించి, పరిశుద్ధత, హోలీనెస్ గురించి నేర్చుకోవాలంటే బైబిల్ రిఫరెన్సెస్ అబౌట్ హోలీనెస్, ఇలాగూ మనము కొన్ని బైబిల్ రిఫరెన్సెస్ అబౌట్ సిన్, బైబిల్ రిఫరెన్సెస్ అబౌట్ చర్చ్, బైబిల్ రిఫరెన్సెస్ అబౌట్ యూనిటీ, బైబిల్ రిఫరెన్సెస్ అబౌట్ లవ్, బైబిల్ రిఫరెన్సెస్ అబౌట్ వర్క్, ఇలాగూ బైబిల్ రిఫరెన్సెస్ అబౌట్ ఫ్యామిలీ, బైబిల్ రిఫరెన్సెస్ అబౌట్ హస్బెండ్, బైబిల్ రిఫరెన్సెస్ అబౌట్ వైఫ్. ప్రతి సేవకుడు కూడా ఈ రీతిగా బైబిల్ని ధ్యానం చేయడం ప్రారంభించాలి. సాధారణంగా సేవకులు చేసే పొరపాటు ఏంటంటే సేవకులు స్వతహాగా వాక్య ధ్యానాన్ని చేయరు. అందరూ కాదండి, కొంతమంది తెలిసి తెలియక బిజీ షెడ్యూల్లో ఉండి కానీ, లేకపోతే మరికొన్ని విధాల రీజన్స్ వలన కానీ కొంతమంది వాక్యాన్ని అనుదిన ధ్యానంలో వారు వాక్యాన్ని ధ్యానం చేయరు. వారు అంతటా వారు కూడా వాక్యాన్ని వినటానికి, వాక్యాన్ని చదవటానికి ఆసక్తిని కనపరచుగా వేరువేరు కార్యక్రమాల్లో వారు పాలుపంపులు పొందుతూ రకరకాల గురువులు కలిగి వారు జీవిస్తూ ఉంటారు. మరి ఆ వాక్యాన్ని బోధించాల్సిన సమయం వచ్చేపాటికి ఏదో ఒక వాక్యాన్ని విని ఆ మాటలను చెప్పేయడమో, లేకపోతే వారికి తోచింది చెప్పేయడమో, లేకపోతే ఏదో ఒక అంశాన్ని, ఇంతకుముందు విన్న అంశాన్ని చెప్పేయడమో, లేకపోతే అప్పటికప్పుడు హడావిడిగా ఏదో ఒకటి సిద్ధపడి చెప్పేయడమో చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువ ఫలితాన్ని ఇవ్వదు. ఎంత ఎక్కువగా మనం నింపబడతామో అంత ఎక్కువగా ఇతరులను నింపడానికి అది ఉపయోగపడుతుంది. వాక్యాన్ని మనం నిరంతరము రోజు కూడా ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే సత్యం ఏంటో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎలా మనం ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో కూడా దేవుడు మనకి బోధిస్తారు. దానివలన సంఘానికి, సమాజానికి, మనకు కూడా అది మేలుకరంగా ఉంటుంది. కాబట్టి సేవకులు కూడా ప్రతిదినము ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. వ్యక్తిగతంగా వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. ప్రతి సేవకుడు కూడా ఒక మెంటార్ని కలిగి ఉండాలి. మెంటార్ అనగా ఒక నాయకుడు. ప్రతి సేవకునికి కూడా ఒక నాయకుడు ఉండాలి. ఒకరి సంరక్షణలో, ఒకరి నడిపింపులో ఉంటే చాలా మంచిది. మాదిరి కలిగిన సేవకులు ఎంతోమంది ఈ లోకంలో ఉంటారు. మరి అలాంటి మాదిరి కలిగిన సేవకులు, మనసుకు నచ్చిన సేవకులు కాదు, వాక్యానుసారంగా జీవిస్తున్న మాదిరి కలిగిన సేవకుల్ని, ఒకరిని నాయకులుగా మనం ఉంచుకుని వారి యొక్క నాయకత్వంలో సేవ చేయడం చాలా మేలుకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు వారి ద్వారా కూడా దేవుని చిత్తాన్ని మనకి బయలుపరచడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి వాళ్ళు నాకు నేనే హీరోని, నాకు నేనే హెడ్ని, నా ఆలోచనల ప్రకారం నేను చేయాలి అనుకోవడం ఒక్కోసారి చాలా పొరపాట్లకి దారితీస్తుంది, పడిపోవడానికి దారితీస్తుంది. ప్రతి సేవకునికి కూడా ఒక నాయకుడు ఉండటం చాలా ప్రాముఖ్యం. అలాగే వాక్య ధ్యానం చేయడం, వాక్యాన్ని పట్ల ఆసక్తి కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. సిద్ధపడి వాక్యాన్ని బోధిస్తే చాలా బాగుంటుంది. మనకి బాగా ఆసక్తి ఉండాలి. కుటుంబాల సంరక్షణ పట్ల, వ్యక్తిగత ఆత్మీయ పరిణితి పట్ల, వ్యక్తిగత ఆత్మీయ జీవితాల పట్ల చాలా శ్రద్ధ కలిగి వాక్యాన్ని ఎంచుకోవాలి. ప్రార్థన చేసి వాక్యాన్ని ఎంచుకోవాలి. ఆ వాక్యం కొరకు సిద్ధపడాలి. 2 విధాలుగా వాక్యాన్ని సిద్ధపడవచ్చు. ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని, ఇంతకుముందు మనం గూగుల్ని వాడుకుని ఒకవేళ బుక్స్ ఏదైనా ఎక్కడెక్కడ రాయబడి ఉంది అని మీకు తెలియకపోయినా కూడా ఇది చాలా ఈజియెస్ట్ టూలు. ఖచ్చితంగా దాని గురించి అనేక అంశాలు, దాదాపు ఒక 15 రకాల రిఫరెన్సెస్ మీకు వస్తే 15 రకాల రిఫరెన్సెస్ని ధ్యానం చేయండి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ గురించి మీరు బోధించాలని మీకు దేవుడు తలంపించాడు. సో డిసైడ్ అవ్వండి, ఈరోజు మందిరంలో పరిశుద్ధాత్మ గురించి నేను బోధించాలి అని డిసైడ్ అయిన తర్వాత దాని గురించి మనము బైబిల్ రిఫరెన్సెస్ గ్యాదర్ చేసుకోవాలి, వాటిని ధ్యానం చేయాలి. దేవుడు చాలా విషయాల్ని బోధపరుస్తాడు. మరి సంఘంలో ఉన్న విశ్వాసులకి
ఎంత ఆసక్తితో నువ్వు బోధించాలని ఆశపడతావో ఆ రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. అలాగే మనం మరి ఆ వచనం వెంబడి వచనం ఆర్ఆర్కే మూర్తి గారు చిన్నప్పుడు రేడియోలో వచ్చేది. చాలా అంటే చాలా బాగుండేది, చాలా మధురంగా ఉండేది. మరి ఆ రోజుల్లో ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చేసేవారంటే వచనం వెంబడి వచనాన్ని చదువుకుంటూ బోధించేవారు. అదొక అదొక మార్గం. అది కూడా చాలా అద్భుతమైన మార్గం. ఈ 2 మార్గాలనే వాడుతూ ఉండాలి. ఏదో ఒకదానికే బేస్ అయిపోవాల్సిన అవసరం లేదు. సో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇది తిమోతికి రాసిన మొదటి పత్రిక అని మనం చెప్పుకున్నాం. తిమోతికి పౌలు రాసిన పత్రిక. తిమోతిని ఒక సేవకునిగా అభిషేకించి సేవకునిగా బాధ్యతలు అప్పచెప్పాడు. ఒక సంఘాన్ని అప్పచెప్పి ఆ సంఘాన్ని ఎలా పరిపాలించాలో, ఆ సంఘాన్ని ఎలా నడిపించాలో, ఆ సంఘానికి ఎలా బోధించాలో, వ్యక్తిగతంగా ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఎలాంటి జాగ్రత్తలు వహించాలో తిమోతికి పౌలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్న 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో నుంచి ఈ మాటల్ని మనం ధ్యానం చేస్తూ సేవకులు కూడా ఎలాంటి జాగ్రత్త వహించాలి ప్రస్తుత కాలంలో అనే అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే కడవరి దినములలో అనగా చివరి రోజుల్లో, ప్రస్తుతం కడవరి దినాల్లో మనం ఉన్నాం. కడవరి దినాల్లో కొందరు విశ్వాసులు, అందరు విశ్వాసులు కాదు, కొందరు విశ్వాసులు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కొంతమంది విశ్వాస భ్రష్టులు విశ్వాసంలో సన్నగిలిపోయే అవకాశం ఉంది, విశ్వాసంలో పడిపోయే అవకాశం ఉంది. ఎందువలన వారు పడిపోతారంటే అబద్ధికుల వేషధారణ వలన. కొంతమంది సేవకులు అబద్ధికులైన సేవకులు, వారు వాస్తవంగా దేవుని పని చేయటం కోసం వారు తీర్మానం తీసుకోలేదు. దేవుని పని చేయడం, నిస్వార్థంగా దేవుని పని చేయడం వారి లక్ష్యం కాదు. వారు అబద్ధికులు. వారికంటూ కొంత పర్సనల్ ఎజెండా ఉంటుంది. వాళ్ళకి వ్యక్తిగత స్వలాభం మీద వారికి దృష్టి ఉండి వారి వ్యక్తిగత ఆలోచన విధానాలని వారు అనుసరిస్తూ వారు ఆ వేషధారణ కలిగి ఉండి గొర్రె చర్మంలోని తోడేళ్ల వలె వారు రకరకాల పోకడలు వారు అనుసరిస్తూ రకరకాల విభిన్నమైన పద్ధతుల్ని వారు పాటిస్తూ వారు మనుషులను ఆకర్షించడం కోసం వారి సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకొని వారు సేవ చేసేవారు చాలామంది ఈ ప్రస్తుత కడవరి దినాల్లో కనిపించవచ్చు. చాలామంది విశ్వాసులు వారి యొక్క అబద్ధికుల వేషధారణ వలన వారు ఆకర్షితులై ఆయా పరిచర్యల్లో పాలు పంపులు పొందుతూ వారిని వెంబడిస్తూ ఆ మందిరాలకు వెళుతూ ఆ యొక్క దయ్యముల బోధయందు, ఆ యొక్క అపవిత్రాత్మ బోధయందు మరి వారిని భ్రమపరిచే బోధ, అది దేవుని బోధే అనుకుంటారు కదా. దేవుని యొక్క వాక్యం నుంచే కదా బోధించేది, బైబిల్ చేత పట్టుకునే కదా బోధించేది. ఇలాంటి అన్ని రకాల విషయాలను చూసి వారు ఆ మనుషులను వెంబడిస్తూ వారు విశ్వాసభ్రష్టులైపోతారు అని రాయబడిన ఈ మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సేవకులుగా అలాంటి పోకడలకి మనం పోకూడదు. మనుషులను ఆకర్షించడమే ధ్యేయంగా, విశ్వాసులను ఆకర్షించడమే ధ్యేయంగా మనం పెట్టుకోకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా కొంచెం కలపడం కానీ కొంచెం తీసివేయడం కానీ కాక మనుషులను మరి దేవుని కొరకు సంపాదించే రీతిగా మనం సేవ చేయాలి తప్ప మనుషులను పోగేసుకోవడమే ధ్యేయంగా, కానుకలను పోగేసుకోవడమే ధ్యేయంగా పరిచర్య చేస్తే వారు ఖచ్చితంగా జవాబు దేవునికి చెప్పుకోవాల్సిన అవసరత, అలాగే భయంకరమైన శిక్షను అనుభవించాల్సిన దుస్థితి మరి భవిష్యత్తులో ఉన్నాయి. కాబట్టి ఏ ఆలోచనకు పడితే ఆ ఆలోచనని పరిచర్యలో ఇంప్లిమెంట్ చేయకూడదు. అది దేవుని యొక్క వాక్యానుకూలమైందేనా కాదా అనేది ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. అలాగే వ్యక్తిగత పరిశుద్ధతను పాటించుకోకుండా మనం దేవుని కొరకే ఆ ఆత్మలను రక్షించుకోకుండా దేవుని కొరకే వారిని సిద్ధపరచుకోకుండా అప్పటికెప్పుడు ఏదో ఒక పరిచర్య జరగాలి కదా, మీటింగ్ పెట్టాలి డబ్బులు కావాలి, లేకపోతే చర్చ్ కట్టాలి డబ్బులు కావాలి, ఇలాంటి ఆలోచన విధానాల మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడు కూడా దాని గురించే బోధ, కానుకలు ఇవ్వడం గురించే బోధ. ఇలాగూ చర్చ్ కడతానికి డబ్బులు ఇస్తే దేవుడు దీవిస్తాడు, చర్చ్ కట్టాలి, లేకపోతే మరొకటి చేయాలి, ఇలా మీటింగ్ పెట్టాలి, ఇన్ని లక్షలు కావాలి, ఇలాగే వీటి మీదే దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా వాటి గురించే ఆలోచిస్తూ ఉన్న విశ్వాసి ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తే దేవుడు దీవిస్తాడు, కానుకలు ఇచ్చేస్తే దేవుడు దీవిస్తాడు, వాటిని ఇవ్వటానికే ప్రయాసపడతాడు, వాటిని చేయడానికే ప్రయాసపడతాడు. కానీ
నేను మారాలి, నేను పరిశుద్ధపరచబడాలి, నేను పాపాన్ని విడిచిపెట్టాలి, నేను త్రాగుని విడిచిపెట్టాలి, నేను ఈ దుర్బుద్ధిని విడిచిపెట్టాలి, నా మార్గాలు నేను సరళం చేసుకోవాలి అనే ఒక స్పష్టతలోకి దేవుని చిత్తాన్ని సుస్పష్టంగా ఎరిగి ఈ యొక్క కోపంతో కూడిన మనసుని నేను విడిచిపెట్టాలి అనే ఒక అవగాహన రాకోకుండానే దేవునికి కానుకలు ఇస్తే, దేవుని పరిచర్య చేస్తే చాలు, దేవుని మందిరంలో కష్టపడి పనిచేస్తే చాలు అనే ఒక భ్రమలోనే మిగిలిపోతాడు. అవన్నీ అవసరమే, అవన్నీ అవసరం లేవని నేను బోధించటం లేదు, కానీ వాటి మీదే దృష్టి పెట్టి వాటి మీదే ఆగిపోవడం, వాటి దగ్గరే ఆగిపోవడం చాలా ప్రమాదం. అలాగే మరి రకరకాల ఆత్మవరాలని దేవుడిచ్చాడు. ఆత్మవరాలని దేవుడిచ్చినప్పుడు ఆ ఆత్మవరాన్ని కలిగి లేకోకుండా కూడా, లేకపోతే మరి రకరకాలుగా సొంత లాజిక్లు మ్యాజిక్లు ఉపయోగించి కూడా మోసకరమైన విధి విధానాలని అనుసరిస్తున్న వారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో మైమరిచిపోయేటట్లు చేస్తూ చాలా ఇదిగా ఆ చర్చెస్ని డెకరేట్ చేసి చాలా అందంగా తీర్చిదిద్ది చాలా చక్కటి కుషన్ చేసేసి ఇలాగ ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేటట్లు ఆకర్షించే మరి ఈ సరి అయిన దేవుని బోధ లేకోకుండా అన్నీ ఉండొచ్చు. అది చేయడం తప్పనే అంటలేదు ప్రియులరా. ఎంత ఎక్కువగా దేవుడు అవకాశం ఇస్తే అంత ఎక్కువగా మనం సంతోషంగా మందిరాలను డెకరేట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ సరి అయిన బోధ లేకపోతే, దేవుని చిత్తానుసారమైన మనసు ఆ సేవకునికి లేకపోతే, దేవుని ఆత్మచేత నడిపింపబడేవాడు కాకపోతే, స్వలాభాన్ని ఆశించేవాడైతే తెలియక ఆ మాటలలో ఆ మత్తులో ఆ మోసంలో పడిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎవరైనా సరే ఈజీ వే అంటే చాలా ఇష్టం. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు కారు ఇస్తాడు, దేవుడు బిల్డింగ్ ఇస్తాడు, దేవుడు అప్పులు తీర్చేస్తాడంటే చాలా సంతోషం, చాలా ఆశ. ఇలాంటి ఆలోచనల్లో, ఇలాంటి ఆశల్లో, ఇలాంటి మోసపురిచే మాటల్లో పడిపోయి సరి అయిన భక్తి విధానాన్ని అర్థం చేసుకోకుండా పాడైపోయే భ్రష్టులైపోయే విశ్వాసులు కొంతమంది ఉంటారు. అది దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట. కాబట్టి విశ్వాసులు మేల్కొని కళ్ళు తెరిచి ఉండాలి. అలాగే సేవకులు కూడా ఇలాంటి విధి విధానాలని పాటించకూడదు. వాక్యం సరిగ్గా సంఘంలో లేకపోతే ఆ సంఘం విశ్వాసులు సరిగ్గా కట్టబడరు. వాక్యం మీద కట్టబడతారండి. వాక్యం మీద విశ్వాస జీవితం కట్టబడితే అది బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటుంది. వాక్యం స్థిరంగా బోధ లేకపోతే ఏదో ఉద్రేకపరిచేటట్లు, ఏదో ఉత్సాహపరిచేటట్లు, ఏదో అప్పటికప్పుడు పొంగిపోయి అప్పటికప్పుడు ఉప్పొంగిపోయి చల్లారిపోయే ఒక పాల పొంగులాగా చేసేసి ఉండడం వలన ఉపయోగం లేదు. కానీ జ్ఞానం దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క చిత్తం చేత హృదయం నింపబడేటట్లుగా చేయాలి. కానీ ప్రస్తుత దినాల్లో ఇలాంటి బోధ గురించి ఆసక్తి ప్రజల్లో లేదు. చాలామందికి అలాంటి ఆశ ఉండదు. వాక్యాన్ని జాగ్రత్తగా విందాం, శ్రద్ధగా విందాం, నేర్చుకుందాం అనే ఆశ ఆలోచన లేకోకుండా పిట్టుగద్దలంటే, లేకపోతే కామెడీ అంటే సరదాగా నవ్విస్తూ కవ్విస్తూ చెప్పే మాటలంటే చాలా చెవిని కోసుకునేవారు ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి హావభావాలతో చెప్పే వాక్యాలంటే అక్కడ ఏమీ మ్యాటర్ లేకపోయినా, ఏమీ నేర్చుకునేది లేకపోయినా, చివరికి జీవితంలో పాటించేది ఏమీ మిగలకపోయినా, ఆ కొంచెం సేపు సరదాగా 1 అవర్ అయిపోయిందా, గంటన్నర అయిపోయిందా అనేటట్లుగా ఈరోజు వాక్యం వినాలని విశ్వాసి ఆశపడుతున్నాడు. అలా వింటున్నారు అని సేవకుడు కూడా అలాగే సిద్ధపడుతున్నాడు. అది చాలా పొరపాటు. దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. మనం ఎక్కువగా వాక్యాన్ని ప్రజెంట్ చేయడానికి, వాక్యాన్ని హృదయంలో నింపడానికి ఎక్కువ తాపత్రయపడాల్సిన అవసరం ఉంది. సో 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు. కొంతమంది అయితే వివాహం చేసుకోవద్దని చెప్తారంట. వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేయాలి, వివాహం చేసుకోకుండా దేవుణ్ణి సేవించాలి, వివాహం చేసుకోకుండా దేవుణ్ణి వెంబడించాలి. అలా చేస్తే దేవుని ఇంకా ఎక్కువ దీవిస్తాడనో, దేవుని పని ఎక్కువగా ఇంకా చేయొచ్చు, ఏ బాధరబందీలు లేకోకుండా ఉంటే దేవుని పని నిరాటంకంగా చేయొచ్చనో, లేకపోతే అది తినకూడదు ఇది తినకూడదనో, కొన్ని విషయాలు కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని నిషేధించో, ఇలా కొన్ని షరతులు పెట్టో, వీటిని పాటిస్తే చాలు దేవుడు దీవిస్తాడనో రకరకాల బోధులు ఉంటాయి. అయితే ప్రియులారా, మనము ఖచ్చితంగా వాక్యంలో ఉందా లేదా అని విశ్వాసులు పరిశీలన చేసుకుని మాత్రమే వాటిని పాటించాలి తప్ప ఎవరో చెప్పారు, సేవకులు చెప్పేశారు అని ఎప్పుడు మనం వాటిని పాటించకూడదు. అలాగే సేవకులు కూడా ఏ విషయాల్ని బోధించాలంటే ఎక్కడో విన్న విషయాలని, ఎవరో యూట్యూబ్లో
ఎవరో మెసేజ్ చెప్పేటప్పుడు ఈ అంశాన్ని చెప్పారు, ఇదేదో బాగుంది అని ఆ అంశాన్ని చెప్పేయడం కాకుండా అది వాక్యంలో ఉందా లేదా, అది వాక్యానుసారమైందేనా కాదా అనే పరిశీలన కూడా చాలా అంటే చాలా ప్రాముఖ్యం. ఆ రీతి పరిశీలన లేకోకుండా, వాక్య అవగాహన లేకోకుండా ఎవరో చెప్పిన అంశాన్ని మనం చెప్పేయడం అనేది చాలా పొరపాటు. అవి ఒకవేళ వాక్య విరుద్ధమైన విషయాలైతే చాలా అంటే చాలా తప్పుడు డైరెక్షన్లో సంఘం వెళ్తుంది. అలాగే ఆ పరిచర్య అంతా కూడా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంది. 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియు నిషేధింపతగింది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. 6వ వచనం, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉందువు. సో ఇలాంటి విషయాలన్నిటిని నువ్వు జాగ్రత్త వహిస్తేనే క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడివై ఉంటావు. ఈ వాక్యమందు నీవు పెంపార్చు, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్తేనే, నీ సుబోధ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటేనే నువ్వు చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. 7వ వచనం, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. 7వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండమని చెప్పి పౌలు తిమోతికి చెప్తున్నాడు. తిమోతి పౌలుకి అత్యంత ఇష్టమైన శిష్యుడు. చక్కగా శిష్యరికం చేసిన తిమోతికి ఒక సంఘం చెప్పి ఆ సంఘ విషయంలో జాగ్రత్తలు చెప్తూ ఉన్న ఈ మాటల్ని మనం చదువుతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లకు దూరంగా ఉండు అని ఒక సేవకునికి పౌలు చెప్తున్నాడు. చాలామంది నేటి సమాజంలో మనం చూస్తున్నట్లయితే వాక్యానికి చాలా విలువ తక్కువ ఇచ్చి వాళ్ళ యొక్క ఫ్యామిలీ విషయాల్లో ఎక్కువగా ఇంటర్ఫీర్ అవడం అనేది చేస్తూ ఉన్నారు సేవకులు. అలాంటి సేవకుల్ని విశ్వాసులు కూడా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. మా సేవకుడు మా విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతున్నాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ సేవకుడు ఇన్వాల్వ్ అవుతూ మరి భార్యాభర్తల మధ్య గొడవలైనా కూడా వారు సేవకులకి పంచుకోవడం, అలాగే బిడ్డల విషయమై సేవకులకి పంచుకోవడం, అలాగే ప్రతి విషయంలో కూడా సేవకుడు ఇంటర్ఫీర్ అవ్వడం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండటం, మరి దాని గురించి ఏమైంది, దీని గురించి ఏమైంది, అదేమైంది, ఇదేమైంది, మీ భార్య పరిస్థితి ఏంటి, మీ భర్త పరిస్థితి ఏంటి, బిడ్డల పరిస్థితి ఏంటి ఇత్యాది విషయాలన్నింటిలో కూడా మరి జాగ్రత్త వహిస్తున్నట్లుగా వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలగటం, ఎక్కువ ముచ్చట్లు పెడతాం అనేది సరి అయింది కాదు. కానీ ప్రస్తుత దినాల్లో వాక్యానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వకోకుండా, వాక్యాన్ని బోధించుకోకుండా అలాంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సేవకులు కూడా లేకపోలేదు. అలాగూ వారు కలిగి ఉన్న 10 కుటుంబాలు, ఒకవేళ 15 కుటుంబాలు, ఒకవేళ 30 కుటుంబాలు, ఒకవేళ 40 కుటుంబాలు, ఒకవేళ 50 కుటుంబాలు, ఆ 50 కుటుంబాలని కాపాడుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని, ఆ 50 కుటుంబాలు కంటిన్యూగా చర్చికి రావడమే ధ్యేయంగా పెట్టుకుని, ఆ 50 కుటుంబాలు కంటిన్యూగా చర్చిలో ఉండాలి కాబట్టి, ఆ 50 కుటుంబాల నుంచి దశమ భాగాలు కానీ కానుకలు కానీ ఖచ్చితంగా రావాలి కాబట్టి, ఆ 50 కుటుంబాల మీద దృష్టి పెట్టి ఆ 50 కుటుంబాలు ఆ చర్చి నుంచి పోకూడదని, ఆ యొక్క సహవాసం నుంచి వైదొలిగిపోకూడదని వారి కుటుంబాల్లో మరి ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతూ, వారి కుటుంబంలో ఒకనిగా ఉంటూ, వారి కుటుంబంతో ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేస్తూ, ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ, మాటికి వారి గృహాలకు వెళుతూ, మాటికి వారికి ఫోన్లు చేస్తూ ఉండే అనేక మంది సేవకులు లేకపోలేదు. అలాంటి ముస్లిం ముచ్చట్లకు కూడా సేవకులు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన అవసరత ఉంది. దానివలన కొన్ని పొరపాట్లు, కొన్ని ఒక బ్యాడ్ రిలేషన్స్ అనేవి కూడా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ సేవకుడు, ఏ మనిషి కూడా స్వతహాగా మంచివాడు కాదు. జాగ్రత్త కలిగి ఉంటేనే దేవుని నీతిని మనం నెరవేర్చగలం. కానీ మనంతటి మనం ఎవరూ కూడా మంచివాళ్ళం కాము. ఆయా పరిస్థితులు ఒక్కొక్కసారి మనిషి జీవితాన్ని తారుమారు చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని నియమావళిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరత ఉంది. సో ఒక సేవకుడు లేకపోతే సేవకురాలు లేకోకుండా ఒక సేవకుడు మరి రకరకాల పరిస్థితుల్లో మరి ఆ సేవా పరిచర్యలో ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితుల్లో కూడా బహు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. ఆయా కుటుంబంలో భర్త లేకోకుండా, లేకపోతే బిడ్డలు లేకోకుండా, లేకపోతే ఎవరు లేకోకుండా ఆ గృహిణి ఆ కుటుంబంలో ఆ విశ్వాసి ఉన్నప్పుడు ఆ విశ్వాసికి ఏదో ప్రాబ్లం వచ్చిందని, తన భర్తతో గొడవ అయిందని, తన భర్తతో ఉన్న గొడవని నువ్వు సాల్వ్ చేయడం కోసం మరి ఆ యొక్క విశ్వాసి దగ్గరికి వెళ్ళి కానీ, ఆ విశ్వాసతో మాట్లాడటం కానీ, లేకపోతే ఓదార్చడం కానీ, లేకపోతే ధైర్యపరచడం కానీ చేసే సందర్భాలు ఇవన్నీ కూడా రాంగ్ ప్రాక్టీసు. అలాంటివి మంచివి కాదు. మరి కాబట్టి చాలా విషయాల్లో అనవసరమైన ముస్లిం ముచ్చట్లు పెట్టుకోకూడదు, దూరంగా ఉండటం మంచిది. మరి సౌలు రాజుగా అభిషేకించారు. గాడిదలు కాసుకునే సౌలుని తీసుకొచ్చి రాజుగా అభిషేకించిన తర్వాత సౌలు మనస్సు
ఐశ్వర్యం మీదకి మరి ఆ యొక్క సంపద మీదకి వెళ్ళిపోయినట్లుగా చాలామంది దేవుని కోసం ప్రతిష్ఠించుకుని దేవుని సేవ పట్ల ఆసక్తి కలిగి దేవుని సేవ చేయడం ప్రారంభించి కష్టాలను చూసి ఇబ్బందులను చూసి వారి మనసు డబ్బు మీదకి వెళ్ళిపోయి డబ్బు వలన కలిగే సుఖాన్ని చూసి డబ్బు వలన కలిగే సౌకర్యాలను చూసి ఆ సౌకర్యాల మీద ఆ డబ్బు మీదే మనసు నిలుపుకుని దేవుని మీద నుంచి పూర్తిగా డబ్బు మీదకి సుఖభోగాల మీదకి మనసు వెళ్ళిపోయే సేవకులు కూడా చాలామంది ఉంటారు. చాలా ప్రమాదం. అపవాది అయిన సాతానుడు విశ్వాసుల ప్రక్కనే కాదు సేవకుని ప్రక్కన కూడా పొంచి ఉంటాడు కదా. ఎప్పుడు మినుగుదినా అనే సేవకుని కూడా చూస్తాడు. ఎక్కడ దెబ్బ కొడితే సంఘం పాడైపోద్దో సాతానికి తెలియదా? ఒక్క దెబ్బ సేవకుని మీద కొడితే సేవకుని మీదే మచ్చ వేస్తే సేవకున్నే దోషిగా నిలబెడితే ఆ గ్రామంలో దేవుని మీద ఎవరికి అభిమానం ఉంటుంది, దేవుడు అంటే ఎవరికి నమ్మకం ఉంటుంది. అలాగూ సాతాను ఏది చేయాలో వాడంతటా వాడి తలంపులతో వాడి ప్లానింగ్స్లో వాడు ఉంటాడు. కాబట్టి సేవకుడు కూడా బహు జాగ్రత్త కలిగి చాలా పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాల్సిన అవసరత ఉంది. తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు నింద వేసే అవకాశం ఇచ్చినా కూడా తప్పే. ఎవరు నింద వేసే అవకాశం కూడా మీరు ఇవ్వకూడదు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండటం అనేది చాలా చాలా మంచిది. అనవసరమైన ముస్లిం ముచ్చట్లు పెట్టవద్దు. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. వాక్యాన్ని బోధించండి, వాక్యాన్ని సిద్ధపడండి. అంతేగాని వాక్యం సిద్ధపడలేక, వాక్యాన్ని బోధించలేక, వాక్యానికి విలువ ఇవ్వక ఓన్లీ ఇలాంటి ఫ్యామిలీ ఫ్రెండ్గా, ఫ్యామిలీలో ఒక భాగంగా, ఫ్యామిలీ కేర్ టేకర్గానే ఉండడం, వాళ్ళతో ఒక ప్రేమపూర్వకమైన సత్సంబంధాన్ని నేను కలిగి ఉంటున్నాను అనే ఒక భ్రమలో ఉంటే తప్పుడు మార్గాలకి అది దారితీయడం కాక, రెండవది వారు వాక్యంలో కట్టబడకపోతే, వారు వాక్యం అనే బండ మీద కట్టబడకపోతే, తుఫాను వచ్చినప్పుడు, భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైన అలజడి చెలరేగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వారు దేవునిలో నిలిచి ఉండలేక వారు దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. అలా ఆ వర్షాలు, ఆ తుఫాన్లు ఆ ఇంటి మీద కొట్టినప్పుడు దాని పునాది సరిగ్గా లేదు కాబట్టి అది కూలిపోయే అవకాశం ఉంటుంది. వాక్యం అనే పునాది మీద ఆ విశ్వాస గృహాలని కట్టాలి తప్ప కేవలం వారితో సత్సంబంధం కలిగి, వారితో రిలేషన్ కలిగి, వారి జబ్బుల విషయంలో, వారి యొక్క ఇబ్బందుల విషయంలో వారిని ఆదరిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటే చాలు అనుకోవడం కూడా చాలా పొరపాటు. అన్నీ ఉండాలి. ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాలన్నీ కూడా అవేమీ చేయకూడదు అని కాదు. అవన్నీ జాగ్రత్త వహిస్తూ వాటిని చేస్తూ వాక్యం అనే బండ మీద కట్టేటట్లుగా, క్రీస్తు అనే బండ మీద కట్టేటట్లుగా, వారి విశ్వాస గృహాలను కట్టేటట్లుగా, వారి వ్యక్తిగత జీవితాలను కట్టేటట్లుగా జాగ్రత్త వహించాలి. అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకునము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. కాబట్టి శరీర సంబంధమైన మేలు కానీ, నువ్వు ఓదార్పు కానీ కొంతవరకే ప్రయోజనం అవుతుంది. కానీ దైవభక్తిని వారిలో పెంచినట్లయితే, వాక్యాన్ని వారిలో నింపినట్లయితే అది ఇహమందు పరమందు కూడా అది ఉపయోగపడేదిగా ఉంటుంది. 9వ వచనం, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉంది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవం గల దేవుని యందు మనం నిరీక్షించి ఉన్నాం గనుక ఇందు నిమిత్తం ప్రయాసంతో పాటుపడుచున్నాం. కాబట్టి ఎందుకని ఇంత కష్టపడుతున్నామంటే దేవుని యందు మనం నిరీక్షించి ఉన్నాం, క్రీస్తు యేసునందు మనం నిరీక్షించి ఉన్నాం కాబట్టి ఇంత ప్రయాస మనం పడుతున్నాం అని చెప్పి పౌలు చెప్తున్నాడు. చాలా ప్రయాసపడ్డాడు కదండి పౌలు. ఎంత ప్రయాసపడకపోతే అంతంత దూరాల్లో అన్నన్ని సంఘాలని తను దేవుని కొరకు సంపాదించగలిగాడు. ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు క్రీస్తు అంటేనే కోపంతో చెలరేగిపోయే వ్యక్తి ఆ సౌలుగా ఉన్న ఆ వ్యక్తి పౌలుగా మారి ఇంత గొప్ప పరిచర్య చేశాడు. ఇంత గొప్పగా దేవుని కోసం కష్టపడ్డాడు. తన సొంత ఆస్తిని అమ్ముకున్నాడు, తను ఖర్చు అయిపోయాడు, తను కష్టపడ్డాడు. తను ఒక ఉన్నతమైన ప్రెస్టేజ్ స్థాయిలో నుంచి చాలా తగ్గించుకున్న స్థితిలో తను బ్రతుకుతూ ఉన్నాడు. ఈరోజు ప్రెస్టేజ్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సేవకులు కూడా విలువను బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బాగా గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విశ్వాసులందరూ సేవకులకి చాలా అమితమైన గౌరవాన్ని, వాస్తవమే కదా, విశ్వాసులు సేవకులకి గౌరవం ఇవ్వాలి. కానీ సేవకుడే నన్ను గౌరవించాలి అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. కానీ విశ్వాసులు గౌరవించాలి, విశ్వాసులు వారిని ప్రేమించాలి, వారిని హెచ్చించాలి, వారిని గణపరచాలి, వారిని సన్మానించాలి. ఇవన్నీ ఖచ్చితంగా విశ్వాసులు చేయాల్సి ఉన్నాయి. కానీ సేవకుడే ఆశిస్తే నన్ను గౌరవించాలి, నన్ను గణపరచాలని ఆశిస్తే అది తప్పు అయిపోతుంది. ఖచ్చితంగా అలాంటి ప్రెస్టేజ్ ఇష్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆనాడు పౌలైతే మరి అలా కాక తను నలిగిపోయాడు, తను చాలా కృంగిపోయాడు. తన శక్తిని దేవుని కొరకు ఖర్చు పెట్టాడు, తన ఆస్తిని ఖర్చు పెట్టాడు, తమ సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. సో 11వ వచనం,
ఈ సంగతులు నాజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనం బట్టి ఎవడు నేను తృణీకరింపనీకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. సేవకుడు ఖచ్చితంగా అన్ని రకాలుగా మాదిరిగా ఉండాలి. సేవకుడు ఏంటి, అలాగే విశ్వాసులు కూడా చాలా రకాలుగా మాదిరిగా ఉండాలి. ఒకవేళ ఒక సేవకుడుగా నీ విశ్వాసులు నిన్ను చూస్తున్నప్పుడు, అబ్బా నేను నా సేవకునిలాగా ఉండాలి, నేను అబ్బా విశ్వాసలాగా ఉండాలి, నేను అలాగూ ప్రవర్తించాలి, అలా నా ప్రవర్తన ఉండాలి, అంత మంచిగా నేను ఉండాలి, అంత చక్కగా నేను ఉండాలి, అంత భక్తిగా నేను ఉండాలి అనే ఒక రోల్ మోడల్ నువ్వు ఉండాలి. మనల్ని చూసినప్పుడు అలా రోల్ మోడల్గా మనం ఉన్నట్లుగా ఉండాలి. మనలో ఉన్న పొరపాట్లని, మనలో ఉన్న ఎత్తుపలాలని, మనలో ఉన్న తప్పుల్ని సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ఎక్కడ తప్పిపోతున్నామో ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయాన్ని పొందుకుంటూ మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. కానీ ఒక్కసారి కూడా మత్తుతో నింపబడి కానీ లేకపోతే మెలకువగా లేక కానీ ఒక్కసారి త్రోవ తప్పిపోతే చాలా భయంకరంగా అది ఇంపాక్ట్ చూపిస్తుంది. భయంకరంగా అనేక మంది తప్పుడు తోవలకు వెళ్ళిపోయేటందుకు అది దారితీస్తూ ఉంటుంది. కాబట్టి అనేక మంది నింద వేసేటట్లుగా, అనేక మంది దేవుని దూషించేటట్లుగా కూడా మన ప్రవర్తన, మన ఆలోచన విధానాలు దారితీస్తాయి. కాబట్టి ఈ విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త కలిగిన ప్రవర్తన అనేది అవసరం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనం బట్టి ఎవడనో తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటి యందును, హెచ్చరించుటి యందును, బోధించుటి యందును జాగ్రత్తగా ఉండము. సో ఖచ్చితంగా చదువుటి యందు, బోధించుటి యందు, హెచ్చరించుటి యందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సేవకులు చాలామంది వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానం చేయటం లేదు. అప్పటికప్పుడు ఏదో వాక్యం వినేసి చెప్పేయాలనో, లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఒక అంశాలు ఎప్పుడో వినాయి చెప్పేయాలనో, లేకపోతే ఏదో ఒకప్పుడొకప్పుడు సిద్ధపడిపోయి చెప్పేయాలనో చేస్తూ ఉండడం బట్టి వారికి స్పష్టంగా వాక్య జ్ఞానం లేకోకుండా అయిపోతుంది, దేవుని యొక్క చిత్తం తెలియకోకుండా అయిపోతుంది. అందుకనే సంఘం అంతా తప్పుడు త్రోవలో వెళ్ళిపోతుంది. సంఘం అంతా కూడా బలంగా వాక్యం అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టబడుకోకుండా లేదేదో పై కాడ సంఘానికి వెళ్ళాం, మందిరానికి వెళ్ళాం, ఆరాధనకి వెళ్ళాం, వచ్చాం అన్నట్లుగా తయారవుతుంది. దానంతటికీ మూలం సేవకుడే. సేవకుడు సరిగ్గా దేవునితో నడిస్తే, సేవకుడు ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నింపబడితే, సేవకుడు ఖచ్చితంగా వ్యక్తిగత వాక్య ధ్యానం చేస్తే ఆ సంఘం చాలా చక్కగా బాగుంటుంది. అలాగే ఆ ఇతరులకు కూడా ఆ సేవకుడు దీవెనకరంగా ఉంటాడు. కాబట్టి ఈ విషయాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సేవకుడు ప్రవర్తన విషయంలో, సిద్ధపాటు విషయంలో, అలాగే వాక్యాన్ని బోధించే విషయంలో ఈ విషయాలన్నిటిని జాగ్రత్తగా వహించినట్లయితే చాలా సంఘం బాగుంటుంది. అలాగే విశ్వాసులు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి. మనం 4వ అధ్యాయం 5వ అధ్యాయం ధ్యానం చేసుకుందామని అనుకున్నాం. 4వ అధ్యాయం మాత్రం అయింది. మరి దేవుని కృప మనకి తోడుగా ఉంటే మరొకసారి 5వ అధ్యాయాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. ఈ 4వ అధ్యాయంలో చెప్పుకోబడిన మాటలని పదే చదవండి, మొదటి వచనం నుంచి ఇప్పటి వరకు. ఈ వాక్యాన్ని విన్న తర్వాత మళ్ళీ ఆ అధ్యాయం తీసి చదివితేనే, ఆ అధ్యాయం తీసి ఆ వచనాలన్నింటిని చదివితేనే కొన్ని విషయాలు మనకు అర్థం అవడానికి, అవి మన హృదయంలో భద్రపరచబడటానికి బాగుంటాయి. ఎప్పుడైనా సరే వాక్యం విని అప్పటికప్పుడు పాలు పొంగులాగా పొంగిపోయి ఉద్రేకంతో నింపబడిపోయి అంతలోనే చల్లారిపోయేటట్లుగా కాక, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యం ప్రకారం జీవితాన్ని కట్టుకోవాలనే తీర్మానం తీసుకుంటేనే ఆ వాక్యపు శక్తి పైకి భక్తి గల వారిలాగా కనిపించి దేవుని శక్తిని ఆశ్రయించుకోకుండా ఉండే జాబితాలో లేకోకుండా మనం దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని ఆశీర్వాదాలని, మేలుల్ని పొంది ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి అవి దోహదం చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం గుర్తుంచుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయన. ఆ మాటలు నిరర్ధకంగా పోక, ఇదిగో నా తండ్రి, ఆ మాటలు ప్రతి బిడ్డ హృదయంలో, మా అందరి హృదయంలో మేము భద్రపరుచుకుని దాన్ని బట్టి జాగ్రత్త కలిగి ఉంటానికి సహాయం దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.